బాగా మంచితనం అనేది మనసులో నుండి రావాలి, మన ప్రవర్తనలో రావాలి. మనం అంత పొద్దున్న సాయం దాకా దొంగతనం చేసి సాయంత్రం నేను దేవుడి గుడిలో ఇంత వేస్తాను, బయట అడుక్కునేవాడు అందరికి డబ్బులు ఇస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది కూడా అంతే. ఇదంతా ఎవరు నువ్వు సంపాదించిన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు ఇది. మళ్ళీ దాన్ని దానం చేస్తున్నామన్న పేరు అంటే దానం చేసేవాడు, నిజంగా దానం చేసేవాడు ఎవరైనా ఎడం చేతి చేసేది కుడి చేతికి తెలియకూడదు, కుడి చేతి చేసేది ఎడం చేతికి తెలియకూడదు, పైగా చేసిన మేలు చెప్పుకోకూడదంట, పొందిన మేలు మర్చిపోకూడదు. అలా ఉంటుంది. ఇది పబ్లిక్ చేసుకుంటే అర్థం ఏంటి? నేను అంటే ఒక పెద్ద హీరో అనిపించుకోవాలి. నువ్వు జీరో అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే నువ్వు సంపాదించింది సక్రమైన మార్గంలో, అదే నువ్వు కష్టపడి సంపాదించిన 100 రూపాయలు నువ్వు 10 రూపాయలు దానం చేయి, అది నిజమైన దానం అనిపించుకుంటుంది. నువ్వు కొట్టుకొచ్చిన సొమ్ములో నువ్వు ఎంత దానం చేసినా కూడా ఏదో నీ పేరుకో, నీ పలుకుబడికో, నీ పబ్లిక్లో నీ పేరు రావటానికో, లేకపోతే యూట్యూబ్లో నీ పేరు పెద్ద అక్షరాలతో పట్టానికో, ఆ స్క్రీన్ మీద నువ్వు చూపించడానికో పనికొస్తుందని అనుకుంటున్నావు, కానీ అది నిజమైన దానం అనిపించుకోదు.